ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ సముద్రంలో ప్రయాణించే ఈ మహానగరాలు వేలాది కిలోమీటర్లు ఉన్న భారతదేశపు సముద్రాలను కాపాడే కంచుకోటలు. అన్ని డెక్కులు కలిపి 15 ఎకరాల కన్నా పైగా ఏరియా, 17 ఫ్లోర్ల కన్నా ఎత్తైన పొడవు, 13 క్రికెట్ పిచ్చుల కన్నా పొడవైన ఫ్లైట్ డెక్కులతో కొన్ని దేశాల మొత్తం ఎయిర్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఫైటర్ జెట్స్ ని క్యారీ చేసే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కేవలం ఒక ఫ్లోటింగ్ ఎయిర్ బేసే కాదు, వేలాది మంది సెయిలర్స్ కి నెలల తరబడి ఈ షిప్పే వాళ్ళ ఇల్లు వాకిలి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో సెయిలర్స్ కి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఒక మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవడానికి అందరూ సమానంగా కష్టపడతారు. అండ్ వీళ్ళందరినీ ఆరోగ్యకరంగా ఉంచడానికి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో కిచెన్ స్టాఫ్ డే అండ్ నైట్ కష్టపడతారు. 1600 మంది సెయిలర్స్ కి 3 పూట్ల హెల్దీ ఆహారాన్ని తయారు చేయడానికి 50కి పైగా కుక్స్ దేశంలో వివిధ ప్రాంతాల డిషెస్ ని తయారు చేస్తారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ లో రైస్, చపాతీ, దాల్ తో పాటుగా టేస్టీ కర్రీస్ ని తయారు చేస్తారు. ఒకేజన్ ని బట్టి సౌత్ ఇండియన్ లేదా నార్త్ ఇండియన్ స్పెషల్ డిషెస్ తో పాటుగా పాస్తా, పిజ్జా లాంటి కాంటినెంటల్ డిషెస్ ని కూడా తయారు చేస్తారు. బర్త్డేస్, యానివర్సరీస్ లాంటి స్పెషల్ అకేషన్లలో ఫ్యామిలీస్ కి దూరంగా సెలబ్రేట్ చేసుకుంటున్న సెయిలర్స్ కోసం స్పెషల్ మీల్స్ ని ప్లాన్ చేస్తారు. సెయిలర్స్ కరెక్ట్ టైం కి వాళ్ళ జాబ్స్ ని పూర్తి చేస్తేనే క్యారియర్స్ మిషన్స్ ని స్మూత్ గా కంప్లీట్ చేస్తాయి. అండ్ సెయిలర్స్ ఎలాంటి డిలేస్ లేకుండా వర్క్ చేయాలి అంటే వాళ్ళకి మీల్స్ టైం కి అందాలి. సో కిచెన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో నడవాలి. అందుకోసమని స్పెషల్ గా డిజైన్ చేసిన 400 కేజీలకు పైగా కర్రీని తయారు చేయగల హై కెపాసిటీ బాయిలర్స్, చపాతీ పిండిని ఆటోమేటిక్ గా మిక్స్ చేసే మెషిన్, లేదా 6000కు పైగా చపాతీలను ఆపకుండా తయారు చేయగల ఆటోమేటిక్ చపాతీ మేకర్ మెషిన్లు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో ఉన్నాయి. సముద్రంలో ప్రయాణించే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. సో రోజుల కొద్దీ సముద్రాన్ని జల్లెడ పట్టే క్యారియర్స్ కి మధ్య మధ్యలో రీఫిల్లింగ్ అవసరం అవుతుంది. అందుకోసమని నేవీ ఫ్లీట్ ట్యాంకర్స్ ఐఎన్ఎస్ జ్యోతి, ఐఎన్ఎస్ దీపక్, ఐఎన్ఎస్ శక్తి అండ్ ఐఎన్ఎస్ ఆదిత్య ఉన్నాయి. ఇవి బేసిక్ గా క్యారియర్స్ కి ఫ్యూయల్, కిచెన్ లో అవసరమయ్యే సామాలు, రిపేర్ పార్ట్స్ లేదా స్పేర్ పార్ట్స్ ని సముద్రం మధ్యలోనే సప్లై చేస్తాయి. సో క్యారియర్స్ గ్యాలీలో ఎప్పుడు ఎలాంటి ఫుడ్ ని తయారు చేయాలి అనేది ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. భారతదేశపు సముద్రాలని సురక్షితంగా ఉంచుతూ హై స్ట్రెస్ లెవెల్స్ లో పనిచేసే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ క్రూ యొక్క స్పిరిట్స్ ని హైగా ఉంచాలి అంటే వాళ్ళకి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం పెట్టాలి. అందుకోసమని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లో కిచెన్ స్టాఫ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ 24 గంటలు 365 రోజులు ఆగకుండా పనిచేస్తూనే ఉంటాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నావిగేషన్, రేడార్ సిస్టమ్లు, మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్లతో ఉండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లో ప్రతి ఇంచుని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఒక చిన్న నట్టు నుండి ఫైటర్ జెట్స్ వరకు అన్నిటికీ వాటి స్థానం ఉంది. అలాంటి ఫ్లోటింగ్ మెకా మిషన్లలో సెయిలర్స్ కి పడుకోవడానికి చాలా హోటల్స్ రూమ్స్ లో ఉండే బెడ్స్ కన్నా చిన్న అకామిడేషన్ దొరుకుతుంది. కేవలం 6x3 ఫీట్ ఉండే బెడ్స్ లో సెయిలర్స్ మంత్స్ కొద్దీ గడపాలి. అండ్ ఈ చిన్న ప్లేస్ ని వాళ్ళ తోటి సెయిలర్స్ తో పంచుకుంటారు. ఇది జూనియర్ ఆఫీసర్స్ బెడ్డింగ్ అయితే సీనియర్ ఆఫీసర్స్ కి స్లైట్ గా బెటర్ అకామిడేషన్ ఉంటుంది. కానీ ఈ రూములు కూడా మనకి నార్మల్ గా ఉండే బడ్జెట్ హోటల్ రూమ్స్ కన్నా చాలా చిన్నవి. ఎంత చిన్నగా ఉన్నా సెయిలర్స్ వాళ్ళ బెడ్స్ ని ఫ్యామిలీ ఫోటోస్ తో అలంకరించుకుని ఇంటిని గుర్తు తెచ్చుకుంటారు. ఇలాంటి కండిషన్స్ లో ఉంటూ కూడా దేశం సేఫ్టీ కోసం పనిచేసే మన ఇండియన్ నేవీ కోసం వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, బ్యాక్ టు ద వీడియో. క్యారియర్ ఆపరేట్ చేసే మిషన్లలో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని ఎదుర్కోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అయినా సరే మెడికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో 20 నుండి 30 పారామెడికల్ స్టాఫ్, 4 నుండి 6 డాక్టర్లు, వీళ్లలో జనరల్ మెడిసిన్ కి సంబంధించిన డాక్టర్స్, ఎమర్జెన్సీ కేర్ ప్రొఫెషనల్స్, సర్జరీకి సంబంధించిన స్టాఫ్, చివరికి పళ్ళ ప్రాబ్లమ్స్ కోసం డెంటిస్ట్ డాక్టర్లు కూడా క్యారియర్స్ లో ఉంటారు. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మెడికల్ ఫెసిలిటీస్ లో 40 మందిని అకామిడేట్ చేయడానికి సరిపడా హాస్పిటల్ బెడ్స్, ఫుల్ గా ఎక్విప్ అయి ఉన్న సర్జికల్ ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అండ్ డయాగ్నోసిస్ కోసం సిటీ స్కాన్ మెషిన్లు కూడా ఉంటాయి. ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అయినా సెయిలర్స్ ని ట్రీట్ చేసి క్యారియర్ మెడికల్ స్టాఫ్ సెయిలర్స్ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటారు. ఒక్కసారి డిప్లాయ్ అయిన సెయిలర్స్ కొన్ని నెలల పాటు షిప్ లోనే ఉండవలసి వస్తుంది. అప్పుడప్పుడు నేల మీద మళ్లీ అడుగు పెట్టడానికి చాలా రోజులే పట్టొచ్చు. ఎటు చూసినా సముద్రమే ఉన్నప్పుడు సెయిలర్స్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం క్యారియర్ షిప్స్ లో అరేంజ్మెంట్స్ చేశారు. మీకు దగ్గరలో ఉన్న ల్యాండ్ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మీరు జాగింగ్ లేదా మార్నింగ్ వాక్స్ ఎక్కడ చేస్తారు? మన సెయిలర్స్ కి 200 మీటర్లు ఉన్న క్యారియర్ రన్వేనే జాగింగ్ ట్రాక్. అండ్ ప్రశాంతంగా యోగా చేసుకోవడానికి కూడా రన్వేనే బెస్ట్ ప్లేస్.
ఇదే కాకుండా వాలీబాల్ లాంటి గేమ్స్ కూడా షిప్ మీదే ఆడతారు. కానీ బాల్ షిప్ నుండి కింద పడితే ఎవరు తెస్తారో తెలియదు. సెయిలర్స్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్నేజియం, సెయిలర్స్ రిలాక్స్ అవ్వడం కోసం లైబ్రరీ, ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ థియేటర్ కూడా ఉన్నాయి. ఎలాంటి శత్రువులైనా ధైర్యంగా ఎదుర్కొని ఏ ఖండానికి వెళ్ళినా భారతదేశపు బలానికి ఒక సింబల్లా ఉంటూ, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలైనా ముందుండి సహాయం చేస్తూ, మన రక్షణ కోసం వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే ఇండియన్ నేవీ సెయిలర్స్కి మనం ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా అది తక్కువే. ఎంతో సాక్రిఫైసెస్ చేస్తూ వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఉంటూ రాత్రింబవలు పనిచేసే ఇండియన్ నేవీకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అందుకనే వీడియోలో ఐ లవ్ ఇండియన్ నేవీ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ కి సంబంధించిన కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.